హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్. ఈ వీడియోలో మనం కార్ యొక్క మాడిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. చాలా వరకు ఏం చేస్తారంటే కారు కొన్నమ్మడే బయట కార్ డెకర్స్లో కార్ ఇచ్చేసి నాకు బంపర్ కావాలి, నాకు హార్న్స్ కావాలి, ఇలా మనం ఎన్నో టైప్ ఆఫ్ మాడిఫికేషన్స్ అయితే చెప్తాం వాళ్ళకు. సో మనం అందరం చేసి తప్పేందంటే అసలు ఏ మాడిఫికేషన్ లీగల్, ఏ మాడిఫికేషన్ ఇల్లీగల్ ఇవన్నీ తెలియకుండా అయితే మనం మాడిఫికేషన్ అయితే చేయించుకుంటాం. సో నేను ఈ వీడియోలో మీకు ఏం చేస్తా అంటే ఏ మాడిఫికేషన్ చేసుకుంటే లీగల్, లేకపోతే ఏ మాడిఫికేషన్ చేసుకుంటే ఇల్లీగల్, ఇవన్నీ అయితే పాయింట్ టు పాయింట్ ఈ వీడియోలో మీకు చెప్తా. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియో నచ్చితే మీకు అయితే లైక్ చేయండి మచ్చా. అలానే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మచ్చా. సో మెయిన్గా మనం చూసుకున్నట్టయితే కారు యొక్క అవుటర్ బాడీలో మనం ఏమైతే చేంజెస్ అయితే చేయొద్దు. మనం కారు యొక్క అవుటర్ బాడీలో ఏం చేంజెస్ చేసినా అయితే ఇల్లీగల్ కిందకు వస్తుంది. సో నేనైతే మీకు చెప్తే ఇప్పుడు చూడండి. ఫస్ట్ మెయిన్గా వస్తే కారు ఒక బంపర్ అనమాట. కార్లో మనం మెయిన్గా కొత్త కార్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే చాలామంది అరే మన కార్లో లోకల్ తిరుగుతుంటే వాళ్ళు వచ్చి గుర్తారు, లేకపోతే వెనకాల బైక్ వచ్చి తాకిస్తాడని మనమైతే బంపర్ అయితే వేయించుకుంటాం కార్కి. సో అలా బంపర్ వేయించుకోవడం ఏమవుతుందంటే ఇండియాలో అయితే ఇల్లీగల్ అనమాట. సో అది ఫ్రంట్ బంపర్ అయినా లేకపోతే రియర్ బంపర్ అయినా ఏ బంపర్ అయినా సరే మన కార్కి వేసుకుంటే మాత్రం అదైతే ఇల్లీగల్ కిందకైతే వస్తుంది. సో దీంట్లో ఏంటంటే మనము దొరకనంత వరకే దొరికితే మాత్రం దొంగ. సో అలా ఏంటంటే మీరు లైక్ బంపర్ వేయించుకొని ఎన్ని రోజులు తిప్పుతున్నా కదా మళ్ళీ ఎవరు పట్టుకోలేదంటే సో పోలీస్ వాళ్ళు మనం పట్టుకున్నంత వరకు ఏం కాదు. ఒకవేళ వాళ్ళకి మనం పట్టుకుంటే ఆ బంపర్ తీసేస్తారు అండ్ ఆల్సో మనకైతే ఫైన్ అయితే వేస్తారు అనమాట. సో మన ఇండియాలో బంపర్స్ వేసుకోవడం అనేది ఇల్లీగల్ అనమాట. అండ్ నెక్స్ట్ మాడిఫికేషన్కి వస్తే కార్ హారన్ అనమాట. ఇప్పుడు వచ్చే కొత్త కార్లు ఏమవుతుందంటే హారన్ అనేది చాలా తక్కువ అయితే వస్తుంది అనమాట. సింగిల్ హారన్ అయితే వస్తుంది, అది కూడా సౌండ్ తక్కువ వస్తుంది. అలా మనం ఏం చేస్తామంటే హైవే మీద వెళ్ళినప్పుడు లైక్ ఎక్కువ గాలి సౌండ్కి లారీ వాళ్ళకి వినిపించదని లేకపోతే పెద్ద పెద్ద బస్సులకి వినిపించదని మనం ఏం చేస్తామంటే హారన్ అయితే చేంజ్ చేపిస్తూ ఉంటాం. సో అలా మనం స్కోడా హారన్ కానీ లేకపోతే పెద్ద పెద్ద హారన్స్ కానీ పెట్టినప్పుడు అదైతే ఇల్లీగల్ కిందకి వస్తుంది. సో బెటర్ మనకు ఇప్పుడున్న కార్ హారన్ అట్లా పెట్టుకోవడమే బెస్ట్ అనమాట. లేకపోతే దీనికన్నా కొంచెం ఎక్కువ లైక్ అప్గ్రేడ్ చేయవచ్చు, కానీ మీరు స్కోడా హారన్స్ కానీ పెద్ద పెద్ద సౌండ్ హారన్స్ కానీ పెట్టుకుంటే అది కూడా మనకు ఇల్లీగల్ కిందకైతే వస్తుంది. ఇది మనకు సెకండ్. అలానే థర్డ్ మాడిఫికేషన్ కిందకి వస్తే మనం టైర్స్ అయితే చేంజ్ చేపిస్తుంటాం అనమాట. సో టైర్స్ ఎలా చేంజ్ చేపిస్తామంటే మన కారు లైక్ షోరూమ్కి వచ్చిన టైర్స్ సైజ్ తక్కువ ఉందని లేకపోతే అలా వీల్స్ లేవని ఇలా మనం కార్ యొక్క టైర్స్ అయితే చేంజ్ చేపిస్తుంటాం. సో లైక్ కార్ ఒక టైర్స్ ఇప్పుడు నా కార్కి 14 ఇంచెస్ టైర్ అయితే ఉంది. సో అలా 14 ఇంచ్ టైర్ ఉండి మీరు వేరే 14 ఇంచ్ టైర్ పెట్టుకుంటే ఏం కాదు, కానీ 14 ఇంచ్ బదులు 15 ఇంచ్ టైర్ కానీ 16 ఇంచ్ టైర్ కానీ అంటే లైక్ అలా పెద్ద నాకు సైజ్ పెద్దగా అనిపించే నా కార్ ఒక మస్కులర్ లైక్ రావాలని మీరు పెద్ద పెద్ద టైర్స్ వేయించుకుంటే మాత్రం అది కూడా మనకి ఇల్లీగల్ కిందకి వస్తుంది. లైక్ దాన్ని కూడా మనకు ఫైన్ అయితే వేస్తారు. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి కార్ ఒక కలర్ అనమాట. అయితే ఈ కలర్ ఏంటంటే ఫస్ట్ హ్యాండ్ తీసుకున్న వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, కానీ సెకండ్ హ్యాండ్ తీసుకున్న వాళ్ళు అంటే లైక్ ఒక 10 ఇయర్స్ ఓల్డ్ కారు 15 ఇయర్స్ ఓల్డ్ కారు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కార్ ఒక కలర్ అయితే చేంజ్ చేపిస్తూ ఉంటారనమాట. అంటే ఈ కలర్ బాగాలేదు, లైక్ షేడ్ అయిపోయింది మొత్తం, కార్ ఒక కలర్ చేంజ్ చేపిస్తుంటాం. అంటే మీరు ఏంటంటే ఇప్పుడు వైట్ కలర్ ఉంది, ఈ వైట్ కలర్ బదులు క్రీమ్ కలర్ వేయించారు అనుకోండి, అది కూడా ఇల్లీగల్ కిందకైతే వస్తుంది. సో అలా మీరు వైట్ కలర్ బదులు క్రీమ్ కలర్ వేయాలనుకుంటున్నారు. సో దాన్ని లీగల్గా ఎలా చేయాలంటే మీరు ఒకసారి ఆర్టీఓతో పర్మిషన్ అయితే తీసుకోవాలన్నమాట. మీకు ఆర్సీలో కార్ యొక్క కలర్ అయితే వైట్నే ఉంటుంది కదా, దాన్ని మీరు అప్గ్రేడ్ చేయాలి. నా కార్ కలర్ వైట్ కాదు గ్రే కలర్ అని మళ్ళీ ఆర్టీఓకి వెళ్ళి మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితే చేయాలి. అలా చేపిస్తే మీరైతే లీగల్గా అయితే వాడుకోవచ్చు కార్ కలర్ అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ రూఫ్ అనమాట. లైక్ చాలా కారు మాడిఫికేషన్ ఏమవుతుందంటే ఒక 3 ఇయర్స్ బ్యాక్ 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే సన్ రూఫ్ అయితే ఉండదు ఆ కార్లకు. సో అలా సన్ రూఫ్ కూడా వాళ్ళు వేయించుకుంటారు అనమాట. సో అలా సన్ రూఫ్ కానీ లైక్ బయట అవుట్ ఆఫ్ లైక్ మాడిఫికేషన్ చేపిస్తే మాత్రం అది కూడా మీకు ఇల్లీగల్ కిందకే వస్తుంది. సో బెటర్ మన కార్లో అవుట్ సైడ్ చేంజెస్ అయితే ఏం చేయకుండా అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ మెయిన్ మాడిఫికేషన్ ఏంటంటే గ్లాసెస్కి టింట్ అయిపోయడం అనమాట. సో ఇది ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి లోపల మనం ఎంత ఏసీ వేసినా కూడా కాలు అయితే తొందరగా కూల్ అవ్వదు. సో అలా కూల్ అవ్వకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే గ్లాస్కి బ్లాక్ కలర్ ఫిలిం అయితే వేపిస్తున్నాము. సో అలా మీకు ఒకటి చెప్తే చూడండి, మీరు బయట లైక్ కార్ డెకర్స్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కార్ ఒక ఫిలిం ఏమని అంటే వాళ్ళు ఏమంటారు లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 50% విజిబిలిటీ ఉండాలి, లైక్ సైడ్స్కి 50% విజిబిలిటీ ఉండాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్ 70% విజిబిలిటీ ఉండాలి, ఇలా సంథింగ్ పర్సెంటేజ్ చెప్పి వాళ్ళు లైక్ ఈ టింట్ వేయించుకోండి ఈ ఫిలిం వేయించుకొని వాళ్ళైతే చెప్తారు. సో నేను ఏం చెప్తున్నా మీకు అంటే బయట టింట్ అనేది అంటే లైక్ ఫిలిం అనేది వేయించుకుంటే మాత్రం ఇల్లీగల్. నువ్వు 0% కానీ 1% కానీ 2% ఎంత పర్సెంటేజ్ అయినా మీరు ఫిలిం వేయించుకుంటే మాత్రం ఇల్లీగల్ అనమాట. సో ఆ పర్సెంటేజ్ ఎవరికంటే ఇప్పుడు మన కార్ మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు కదా వాళ్ళకు ఆ పర్సెంటేజ్ గవర్నమెంట్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇంత పర్సెంటేజ్తో మీరు గ్లాస్ తయారు చేయమని వాళ్ళ గవర్నమెంట్ అయితే ఇస్తుంది. ఆ పర్సెంటేజ్తో అయితే మనకు మ్యానుఫ్యాక్చర్ అయితే తయారు చేసి మనకి ఇస్తారు. సో అది మనం మళ్ళీ బయట డెకర్స్తో వచ్చి మీరు ఫిలిం అది అంటే మనం అది కూడా ఇల్లీగల్. పోలీసు దొరికితే మాత్రం ఆ ఫిలిం మొత్తం తీసేస్తారు అండ్ దాంతోపాటు మీకు కంపెన్సేషన్ కింద ఫైన్ అయితే చేస్తారనమాట. అదొకటి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే లైట్స్ అనమాట. ఇప్పుడు వచ్చే కొత్త BS6 వెహికల్స్ కానీ లేకపోతే 1-2 ఇయర్స్ నుంచి వచ్చే వెహికల్స్ కానీ లైట్ ఒక ఇంటెన్సిటీ అయితే తక్కువ చేశారు అనమాట. లైక్ ఈ లైట్ ఒక ఇంటెన్సిటీ ఎందుకు తక్కువ చేశారంటే ఆపోజిట్లో వచ్చే వెహికల్స్కి లైక్ రోడ్ సరిగ్గా కనిపించకపోవడం వలన. సో ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క కార్కి LED లైట్స్ కానీ లైక్ ప్రొజెక్టర్ లైట్స్ వస్తున్నాయి కాబట్టి ఫ్రంట్లో వచ్చే వెహికల్స్కి మనకు లైక్ రోడ్ అయితే సరిగ్గా కనిపించకపోవడం వల్ల వాళ్ళకి లైట్ ఒక ఇంటెన్సిటీ అయితే తక్కువ చేశారు.
సో మనము విలేజ్ రోడ్లో వెళ్ళినప్పుడు లేకపోతే ఘాట్ రోడ్ వెళ్ళినప్పుడు మనకు రోడ్ సైడ్ కనిపిస్తలేదని మనమైతే లైట్ ఒక అప్గ్రేడేషన్ అయితే వేపిస్తాం అనమాట. అంటే లైక్ ఎక్కువ వాట్స్ ఉన్న బల్బ్ని అయితే మనం ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. అలా ఎక్కువ వాట్స్ ఉన్న బల్బ్ ఇన్స్టాల్ చేయడం వల్ల కూడా అదైతే మీకు ఇల్లీగల్ కిందకి వస్తుంది. సో బెటర్ మన కార్ నుంచి లైక్ షోరూమ్కి వెళ్ళి ఏ లైట్స్ వచ్చినాయో అదే లైట్స్ని పెట్టుకొని మన కార్ డ్రైవ్ చేయడం మంచిదని చెప్తా. ఒకవేళ మీరు లైట్ అప్గ్రేడ్ చేయాలనుకుంటే మీరు ఫాగ్ లైట్స్ అయితే ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. లేకపోతే ఇంకోటి ఆ ఎల్లో కలర్లో మీకు ఫాగ్ లైట్స్ వస్తాయి, ఆ లైట్స్ని మీరు ఇన్స్టాల్ చేయించుకొని వాడుకోవచ్చు. కానీ మనకు వచ్చే మెయిన్ హెడ్ లైట్స్ ఒక లైక్ వాట్స్ అని పెంచితే మీకు అది కూడా ఇల్లీగల్ కిందకైతే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లైట్స్లో కూడా మీరు మనకు ఈ చిన్న చిన్న హ్యాచ్ బ్యాక్ కార్లకు ఏం కాదు, కానీ లైక్ పెద్ద పెద్ద ఎక్స్యూ కార్లకు వెళ్తే మీరు స్కార్పియో కానీ తార్ కానీ వెళ్తే మీరు రూఫ్ పైన అయితే లైట్స్ పెడుతుంటారు. అలా రూఫ్ పైన లైట్స్ పెట్టడం కూడా ఇల్లీగల్ కిందకైతే వస్తుంది. కార్ అంటే లైక్ బాటమ్ నుంచి లైక్ టాప్ వరకు 1.2 మీటర్స్ కన్నా ఎక్కువ హైట్లో లైట్లు పెడితే మాత్రం అది కూడా మనకి ఇల్లీగల్ కిందకైతే వస్తుంది. సో మన కార్లో లైక్ ఈ హ్యాచ్ బ్యాక్ కార్ మనకు 1.6 మీటర్స్ 1.7 మీటర్స్ అయితే ఉంటాయి. మీరు అదే ఎక్స్యూ కార్ తీసుకుంటే ఈజీగా 2 మీటర్స్ హైట్ అయితే ఉంటాయి. అలా ఉన్నప్పుడు మీరు అంత హైట్లో లైట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆపోజిట్లో వచ్చే బైక్స్ కానీ కార్స్ కానీ ఆ లైక్ సేమ్ ప్యారలల్గా ఉంటారు కాబట్టి వాళ్ళ కళ్ళకు పడి మనకు రోడ్ కనిపేది కాబట్టి అంత రూప్ పైన లైట్లు పెట్టడం కూడా ఇల్లీగల్ కిందకైతే వస్తుంది. సో అలా పెట్టడం వల్ల కూడా మీకు ఫైన్ అయితే చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఒక మోడిఫికేషన్ వచ్చేసి నెంబర్ ప్లేట్ చేంజ్ చేపిస్తుంటారు. చాలా మంది ఏం చేస్తారంటే షోరూమ్కి వెళ్ళి వచ్చిన నెంబర్ ప్లేట్ బాగాలేదు, నాకు 3Dలో కావాలి, నాకు లేకపోతే ఫస్ట్ లీటర్స్ పెద్దగా రావాలి, లాస్ట్ నెంబర్ చిన్నగా రావాలి, అలా ఫ్యాన్సీ నెంబర్లు వేపిస్తూ ఉంటారు అనమాట. అలా వేయడం కూడా ఏముందంటే దొరకనంత వరకు ఏం కాదు, కానీ దొరికితే మాత్రం కార్ కూడా సీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి మనకు. ఎందుకంటే మన కార్ ముఖ్యమైనది నెంబర్ ప్లేట్. సో నెంబర్ ప్లేట్ అయితే మీరు ఎట్టి పరిస్థితులు అయితే మాడిఫై చేయకండి. షోరూమ్కి ఎలా వచ్చిందో అలా అయితే వాడుకోండి. ఒకవేళ మీ కారు ఒక 10 years ఓల్డ్ 5 years ఓల్డ్ ఉన్న నెంబర్ ప్లేట్ ఉండి ఇరిగిపోయింది అనుకుంటే మంచిగా లైక్ అంటే మీకు నెంబర్ సరిగా కనిపించే నెంబర్ ప్లేట్ అయితే వాడండి. అలా వాడితే మనకి ఏం కాదు. కానీ లైక్ మాడిఫై చేయించి నాకు లెటర్స్ ఎక్కువ తక్కువ కానీ లేకపోతే ముందర వచ్చే టీఎస్ పెద్దగా లైక్ నెంబర్స్ చిన్నగా వేపిస్తే మాత్రం అది కూడా ఇల్లీగల్ కిందకి అయితే వస్తుంది. దాని కూడా మీరు ఫైన్ అయితే కట్టాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ స్టెప్స్ అనమాట. చిన్న కార్లకి ఏం కాదు, మనకు స్కార్పియో తీసుకున్న, ఎక్స్యూవీ తీసుకున్న, నెక్స్ట్ తార్ తీసుకున్న, ఇలా పెద్ద పెద్ద కార్లు తీసుకుంటే ఎర్టిగా కార్ తీసుకున్న, ఫార్చునర్ కార్ తీసుకున్న సైడ్కి మనకి ఏంటంటే ఫుట్ రెస్ట్ అయితే వేపిస్తున్నారు అనమాట. అంటే లైక్ ఎక్కనిక రాదు కాబట్టి ఫుట్ రెస్ట్ అయితే వేపిస్తే దానికి తప్పు లేదు. కాకపోతే ఏం చేస్తారంటే ఫుట్ రెస్ట్ చాలా వైడ్గా అయితే వేపిస్తారు అనమాట. అంటే కార్ నుంచి దాదాపు 1 feet అలా ఉన్న ఫుట్ రెస్ట్ వేపిస్తారు అనమాట. అలా ఉన్న ఫుట్ రెస్ట్ వేయడం వల్ల మీకు కారు డైమెన్షన్స్ చేంజ్ అవుతాయి కాబట్టి దాని కూడా మీకు ఫైన్ వేసే అవకాశం అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ మెయిన్ మోడిఫికేషన్ అయితే సెకండ్ హ్యాండ్ కార్లో మీరు తీసుకున్నారు, అది మీకు పెట్రోల్ వర్షన్ ఉంది, దాన్ని మీరు సిఎన్జీ వర్షన్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నారు. సో మీరు ఏం చేస్తారంటే బయట సిఎన్జీ ఇన్స్టాల్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, సిఎన్జీ అయితే వేయించుకుంటారు. సో ఎప్పుడైనా మీరు బయటకు వెళ్ళినప్పుడు మీకు ఆర్సీ పైన ఏముంటుందంటే పెట్రోల్ వెహికల్ అని ఉంటుంది తప్ప సిఎన్జీ వెహికల్ అనేది ఎక్కడైతే ఉండదు. సో మీరు అలా ఒకవేళ సిఎన్జీ కిట్ పెట్టాలనుకుంటే కార్లో మీ పాత వెహికల్కి సిఎన్జీ కిట్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని అండ్ ఆల్సో రిజిస్ట్రేషన్ అయితే చేయాలన్నమాట. అంటే నా కార్లో ఇప్పుడు నేను సిఎన్జీ కిట్ పెడుతున్నా, నాకు రిజిస్ట్రేషన్లో లైక్ ఆర్సీ కార్డు పై నాకు సిఎన్జీ అని రావాలని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మాత్రం లీగల్ అయితే వస్తుంది. మీరు ఆర్టీఓకి ఇన్ఫార్మ్ చేయకుండా లేకపోతే రిజిస్ట్రేషన్ చేయించుకుండా వెహికల్ అయితే రోడ్ మీదకి వస్తే మాత్రం అది కూడా ఇల్లీగల్ కిందకి అయితే వస్తుంది. దాని కూడా మీరు ఫైన్ అయితే కట్టాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యాపింగ్ కానీ రేడియం వర్క్ కానీ. ర్యాపింగ్ అంటే మీరు చిన్న చిన్న స్టిక్కర్స్ కానీ లేకపోతే మన కార్ కలర్ చేంజ్ కాకుండా వాడే ర్యాపింగ్ అయితే ఏం కాదు, లీగల్ కిందకే వస్తుంది. లైక్ మీరు కార్ కలర్ మొత్తం ర్యాప్ వేస్తే మాత్రం అది కూడా ఇల్లీగల్ కిందకే వస్తుంది. అండ్ ఆల్సో రేడియం వర్క్స్ అనమాట. రేడియం వర్క్స్ కూడా చిన్న చిన్న రేడియం వర్క్స్ అయితే ఏం కాదు. అండ్ ఆల్సో మనకు ఎన్నికల ట్యాక్సీ ప్లేట్లకు ఉంటాయి కదా, లైక్ ఆర్టీఓ అప్రూవ్ చేసిన కొన్ని సామర్థ్యాలు అయితే రాస్తుంటారు, అలాంటివి రాసినా కూడా మనకైతే ఏం కాదు. కాకపోతే మీరు రిలీజియన్కి సంబంధించినవి కానీ లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ, పోలీసు అది ఇది ఏదో అంటే మీ వేరే రిలేటివ్స్ ఉన్నా కూడా మీరు మీ కార్ పైన వేసుకొని తిరిగితే మాత్రం అది కూడా ఇల్లీగల్ కిందకి వస్తుంది. మెయిన్గా రిలీజన్ అంటే హిందూ, ముస్లిం ఇలా ఏమైనా రేడియం వర్క్స్ లేకపోతే క్యాస్ట్ అనమాట, రెడ్డి, యాదవ్, గౌడ్ ఇలా ఎటువన్నా సరే మీరు కార్ పైన ఇలా స్టిక్కర్స్ లైక్ రేడియం వర్క్ చేపిస్తే మాత్రం అది కూడా మీకు ఇల్లీగల్ కిందకి వస్తుంది. సో ఇవండి మెయిన్గా ఇల్లీగల్ కిందకి వచ్చే లైక్ మోడిఫికేషన్స్. మీరు బయట ఏది చేయించినా కూడా ఇల్లీగల్ కిందకి వస్తుంది. అంటే లైక్ ఇట్లా బంపర్ యాడ్ చేయడం కానీ, టైర్స్ ఒక సైజ్ చేంజ్ చేయడం కానీ, లేకపోతే హారన్స్ ఎక్కువ డెసిబుల్ ఉన్న హారన్ పెట్టుకోవడం కానీ, లైక్ లైట్స్ చేంజ్ చేసుకోవడం కానీ, సన్ రూఫ్ ఇన్స్టాలేషన్, సిఎన్జీ ఇన్స్టాలేషన్, ఇవన్నీ మీకు ఇల్లీగల్ కిందకి వస్తే అంటే లైక్ మీరు దీని ఒక సైజ్, టైర్ ఒక సైజ్ మీరు షోరూమ్కి ఏ సైజ్ వచ్చిందో అదే సైజ్ చెప్పేసి మీకు ఇల్లీగల్ కిందకి ఏం రాదు. సిఎన్జీ కిట్ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, నెంబర్ ప్లేట్ చేంజ్ చేసుకోవద్దు, అది కూడా మీకు ఇల్లీగల్ కిందకి వస్తుంది. బంపర్ కూడా అసలు వేసుకోవడం మానేయండి. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే బంపర్ వేసుకోవడం వలన సింపుల్ చెప్తున్నాను, మీరు కారు ఒక 10 లక్షలు ఉందనుకోండి, కాలు మీరు ఎయిర్ బ్యాగ్స్ 2-3 లక్షలు కడతారు. అంటే ఒక్కొక్క ఎయిర్ బ్యాగ్ మీరు 1,50,000 1,00,000 వరకు కడతారు. అలా మీకు కార్లో 2 ఎయిర్ బ్యాగులు, 5 ఎయిర్ బ్యాగులు, 6 ఎయిర్ బ్యాగులు, 7 ఎయిర్ బ్యాగులు ఇన్ని కానీ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినప్పుడు మీరు బంపర్ ఎందుకు వేసుకోవాలి చెప్పండి. సో అలా బంపర్ వేసుకోవడం వల్ల మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏదైనా గోడ కానీ లేకపోతే ముందర మీకు వెహికల్ అని వెనకలికి వచ్చే వెహికల్ అని గుద్దింది అనుకో, మీకు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఓపెన్ కావు. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ మొత్తం బంపర్ పైన పడి మీరు లోపలితే గుద్దుకుంటారు. సో మీకు లోపల కార్ లోపల ఒక సెన్సర్ అయితే ఉంటుంది.
అంటే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యే సెన్సర్ అయితే ఉంటుంది. అంటే లైక్ కారు ఇంత ఇంపాక్ట్ అయితే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వాలనే సెన్సర్ అయితే ఉంటుంది. సో మీరు బంపర్ వేసుకోవడం వలన ఇంపాక్ట్ మీద బంపర్ కొడుతుంది కానీ కార్కి అయితే రాదు కదా. సో అలా అయినప్పుడు ఏమవుతుందంటే మీ బాడీ అయితే చాలా డ్యామేజ్ అవుతుంది. అండ్ ఆల్సో సెన్సార్ యాక్టివేట్ కాకపోవడం వలన, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాకపోవడం వలన మీరైతే చాలా ఇంజురీస్ అయితే ఫేస్ చేస్తారు. సో బెటర్ మీకు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావాలి, మంచిగా పని చేయాలంటే బంపర్స్ అయితే అవాయిడ్ చేయండి కంప్లీట్గా. అండ్ ఇంకేమైనా మాడిఫికేషన్స్ మిస్ అయ్యి ఉంటే అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ ఇంకోటి ఇంటీరియర్కి వస్తే మీరు ఏమైనా మాడిఫికేషన్ చేయించుకోవాలి కార్ డెకర్స్తో అనుకుంటే ఇంటీరియర్లో చేయించుకోండి. ఇంటీరియర్లో మీరు కొత్త కార్ తీసుకున్నాక మీకు లోపల మనకు ఫుల్ మ్యాట్ అని, లేకపోతే ఇంకోటి ఫుట్ మ్యాట్స్ అని ఇలా చాలా వరకు అయితే ఉంటాయి. అవైతే మీరు చేంజ్ చేయించుకోవచ్చు. ఇంటీరియర్లో మీరు ఏం చేంజ్ చేసుకున్నా కూడా మీకైతే ఫైన్ అనేది పడదు. అండ్ ఆల్సో లోపల మీరు అంతగానో అప్గ్రేడేషన్ చేసుకోవాలనుకుంటే మల్టీమీడియాని అప్గ్రేడేషన్ చేసుకోవచ్చు, ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ని, అండ్ ఆల్సో స్పీకర్స్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు, సీటింగ్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సీటింగ్ అంటే సీట్ ఒక కవర్స్ అనమాట. అండ్ లోపల రూఫ్ని లైక్ కలర్ చేంజ్ చేయించుకొని ఇలా లోపల వరకు మీరు ఏం చేంజ్ చేయించుకుని అయితే లైక్ లీగల్ కిందకి అయితే వస్తుంది. బయట మీరు కార్ ఒక డైమెన్షన్స్ పెంచే సైజు కానీ లైక్ పెంచే అవకాశాలు కానీ లెంత్ పెంచే అవకాశాలు ఉన్న ఏమైనా మాడిఫికేషన్ చేయించుకుంటే మాత్రం ఇల్లీగల్ కిందకి వస్తుంది. సో నేను చెప్పినవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని కారు కొత్త కొనుక్కునే వాళ్ళు కానీ, లేకపోతే కార్ ఆల్రెడీ ఉండి మాడిఫికేషన్ చేయాలనుకుంటున్న వాళ్ళు కానీ ఇవైతే మైండ్లో పెట్టుకోండి. సో ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మచ్చా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.